ప్రభువైన యేసుక్రీస్తునుడు ప్రభు సమాధానం కలుగుగాక. క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ దేవుని బిడ్డలైన వాళ్ళారా, ఇంతవరకు దేవుడు మనందరికీ కావలసిన ఆరోగ్యము, ఆయుష్కాలము, పోషణ, మన చుట్టూ సమాధానం అనుగ్రహిస్తున్నందుకు దేవునికి మనందరము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధమై ఉన్నాం. అలాగే చేరొచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. ఇస్సాయా పరిశుద్ధ గ్రంథం నుంచి దినవృత్తాంతంలో 2వ గ్రంథము, పాదగ్రంథం పాఠము, దినవృత్తాంతంలో 2వ గ్రంథము 7వ అధ్యాయము 14-15 వచనాలు. అందరూ తీయాలండి. బైబిల్ ఉన్న వారందరూ కూడా, లేకపోతే మొబైల్స్ ఉన్న వారందరూ కూడా మీ మొబైల్లో చూడాలి, అందరూ చదవాలి ఈ మాటలు. 2వ దినవృత్తాంతంలో గ్రంథము 7వ అధ్యాయము 14 వచనం నేను చదువుతున్నాను, నా వెనక చదవండి. 7వ అధ్యాయము 2వ దినవృత్తాంతాలు 365 పేజీ. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచు. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్య భాగపు అంశం, ఈరోజు మన అంశము క్రైస్తవుని బాధ్యత. చెప్పండి అందరూ. క్రైస్తవుని బాధ్యత. క్రైస్తవులు అంటే ఎవరు? అంటే మన బాధ్యత, మనందరి బాధ్యత, క్రైస్తవుడైన ప్రతి ఒక్కరి బాధ్యత ఏమిటి అన్నది ఈరోజు సందేశం. చూడండి, ఈ సమయాన అసలు మనము దేశం కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి? ఒకటి. రెండవది, దేశం కొరకు ఎలా ప్రార్థన చేయాలి, మనము ఎలాగ మనము సిద్ధపరచుకుని ప్రార్థన చేయాలి. 2 అంశాలు. మూడవది, ప్రార్థనకు ప్రతిఫలం. ఒక మంచి మాట ఈ సమయాన్ని నేర్చుకుందాం. పెద్దలు చెప్పిన మాట, దేవునిని ప్రేమించిన వాడు దేశాన్ని కూడా ప్రేమిస్తాడు. దేవునిని ప్రేమించిన వాడు దేశాన్ని కూడా ప్రేమిస్తాడు. దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు దేశం పట్ల కూడా బాధ్యత కలిగి ఉంటూ ఉంటాడు. కాబట్టి ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే, మనం ఎందుకు దేశం కోసం ప్రార్థన చేయాలి, ఏమిటి ఆ అవసరత, అసలు దేశంలో ఉన్న పరిస్థితులు ఎలాంటివి అంటే గనక, ఒకసారి మీరు హోషేయ గ్రంథము 4వ అధ్యాయము, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 1-2 వచనాలు చూడాలి ఒకసారి. అమ్మా, నేను పేజీ నెంబర్ కూడా చెప్తున్నాను, మిగతా వాళ్ళు తిని. 746 పేజీ అండి. హోషేయ గ్రంథం 746 పేజీ. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనాలు. పాప చదవమ్మా. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవడం చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. కాబట్టి దేశం ఏం చేస్తుందంట? ప్రలాపించుచున్నది. దాని పశువులను, ఆకాశ పక్షులను, కాపురస్తులందరూ క్షీణించుచున్నారు. సముద్ర మత్స్యములు కూడా గతించిపోవచ్చున్నది. ఎంత స్పష్టంగా పరిస్థితులు తెలియచేస్తున్నారు చూడండి. ఇప్పుడు మనం చదువుకున్న పాఠం ఎందులోదండి? ఎక్కడి నుంచి చదువుకున్నాం? హోషేయ గ్రంథంలోనిది. హోషేయ ప్రవక్త ఏ కాలానికి చెందినవారు? హోషేయ ప్రవక్త ఏ కాలానికి చెందినవారంటే, క్రీస్తు పూర్వం 753 నుంచి 714 సంవత్సరాల కాలానికి చెందినవారు. క్రీస్తు పుట్టుకకు సుమారు చెప్పాలంటే ఇంకా మనం ముద్దంకిగా 700 సంవత్సరాలకు పూర్వము ఆయన ప్రవచించారనమాట. అయితే ఈ సమయాన పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు ఆనాటి కాల పరిస్థితులకు సంబంధించినవే కాదు, రాబోయే కాలంలో భవిష్యత్తులో దేశము ఎలా ఉంటుంది, దేశ పరిస్థితులు ఎలా ఉంటాయి అన్న విషయాలను బట్టి కూడా ప్రవక్తలు ప్రవచించారు. ప్రియమైన బిడ్డలారా, భవిష్యత్ కాలంలో అనగా ఇప్పటి మన తరానికి సంబంధించిన విషయాలను బట్టి కూడా
ప్రవక్తలు ప్రవచించారు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలీయులు ఎలా జీవించారు, ఎలా ప్రవర్తించారంటేనంట, మొదటి వచనంలో చూస్తున్నాము, ఇశ్రాయేలు వారలారా యెహోవా మాట ఆలకించుడి. చూడండి, మొట్టమొదటిది ఏమి లేదంటే సత్యము లేదంటండి, రెండవది కనికరము లేదంటండి, మూడు దేవుని గూర్చిన జ్ఞానం వారిలో కనబడట్లేదు. దేవుని గూర్చిన జ్ఞానం వారిలో కనబడట్లేదు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఆనాడు ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారో నేటి మన భారతదేశ పరిస్థితులు, భారతదేశ ప్రజలు కూడా ఇట్లాగే ఉన్నట్లు కనబడుతుంది. ఈ అంశాల్లో మొట్టమొదటి మాట దేవుడు ఏం లేదని చెప్తున్నాడంటే దేశంలో సత్యము లేదంటండి. సత్యం లేదు. సత్యము అనే పదానికి మరికొన్ని సమాంతరమైన పదాలు మనం చూస్తూ ఉంటే కనుక సత్యం అనే పదానికి నీతి అనే పదం కూడా తీసుకువచ్చాడు. నీతి అనే పదం. అలాగే ఇంకా మనం చూస్తుంటే నిజాయితీ అనే పదం కూడా మనం తీసుకువచ్చాడు. నిజాయితీ. ఇంకా మనం కొన్ని సమాన అర్థాలు చూసుకుంటే కనుక యథార్థత అనే పదాలు చూసుకోవచ్చండి. యథార్థత. ఈ దినాన్ని మనం చూస్తుంటే కనుక చూడండి, నేటి దినాల్లో దేశంలో ఎక్కడ చూస్తున్నా అంటే ఎక్కువ శాతము దేశంలో సత్యము కనబడుతుందా, మనుషుల్లో నీతి కనబడుతుందా, యథార్థత కనబడుతుందా, నిజాయితీ కనబడుతుందా? దానికి విరుద్ధంగా ఏం కనబడుతుందంటే సత్యమునకి వ్యతిరేకమైన పదం ఏమిటండి? సత్యమునకు వ్యతిరేకమైన పదం అబద్ధము. అబద్ధము. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. కానీ మనుషులకి అబద్ధం ఆడటం అంట వాడికైపోయిందంట, అలవాటైపోయింది. ఒక కొత్తగా మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది. మన మనస్సాక్షి మనల్ని నువ్వు తప్పు చేస్తున్నావు, నీకు ఇది కరెక్ట్ కాదు. కానీ మనుషులకి అబద్ధం ఆడటము లేకపోతే అవినీతి చేయటం అనేది అంట వెన్నతో పెట్టిన విద్య, మంచినీళ్ళు తాగిన చందంగా అయిపోయిందంట. ప్రియమైన బిడ్డల, మనుషులకి అయిపోయింది. ఈ సమయాన ఇంకా మనం చూస్తుంటే కనుక కోర్టులో ఎక్కువగా జరుగుతున్నది ఏంటంటే, కోర్టు అంటే ఏంటి? న్యాయస్థానం. న్యాయం జరిగించే ప్రదేశం. కానీ న్యాయస్థానంలో, పోలీస్ స్టేషన్లో ఎక్కువగా జరిగేది ఏంటంటే అబద్ధాలు, అబద్ధ సాక్ష్యాలు. అబద్ధ సాక్ష్యాలు. న్యాయం చేయవలసిన ప్రదేశాలే అవినీతితో నిండిపోతున్నాయి, లంచగొండితనంతో నిండిపోతున్నాయి. ఎంత విచారకరం. ఇంకా మనం చూస్తూ ఉంటేనండి, సత్యము అనే పదానికి మరొక అర్థాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఉన్న అర్థమే సత్యం అనే పదానికి నకిలీ అనే పదం కూడా ఎక్కువగా వింటూ ఉంటాం. సత్యం అనే దానికి ఒక్కోసారి ఆ బ్రాండ్ రిలీజ్ చేస్తూ ఉంటాడు. ఒరిజినల్గా కంపెనీ వాడు ఇది మా హోలోగ్రామ్ చూసుకోనండి, మా ఒరిజినల్ బ్రాండ్ ఇది అంటూ ఉంటాడు. దాన్ని పోలిన అనేకమైన డూప్లికేట్లు వస్తూ ఉంటాయి అనమాట. వస్తూ ఉంటాయి. చూడండి, మన దేశంలో మీలో చాలామంది రైతులుగా ఇప్పుడు లేరు కానీ ఉద్యోగస్తులు అయిపోయారు. అనేక మంది రైతులు నకిలీ విత్తనాల చేత బాధపడుతున్నారు. వారు విత్తనాలు కొని విత్తుతున్నారు. పత్తి కావచ్చు, లేకపోతే పొగాకు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎండుమిరప కావచ్చు. కానీ ఆ విత్తనాలు నకిలీ అయితే విత్తనం చూడటానికి బాగానే ఉంటుంది, కానీ మొక్క మొలిసిన తర్వాత ఆ మొక్కలో పంట ఉండదు. నకిలీ విత్తనాలు, నకిలీ మందులు. ఏమండి, ఇంకా మనం చూస్తుంటే తినే పదార్థాలు. ఈ మధ్య కాలంలో ఆ యొక్క మరి పోలీస్ కమిషనర్ గారు సజ్జనార్ గారు చూపిస్తున్నారు. ఆ యొక్క ఏమిటంటే మనం కూరలో వాడుకునే లవంగ మొగ్గలు కావచ్చు, వాటిని డూప్లికేట్ తీసుకొస్తున్నారు. ఆవాలు మనం ఉపయోగిస్తాం. ఆవాలు ఎంత రేటు ఉంటాయండి? చాలా చీప్ కదా. ఆవాలు లాంటి కొన్ని పదార్థాలు తీసుకుని దానికి హెయిర్ డై వేసి, మనం తలకు వేసుకునే డై రంగు వేసి వాటిని అమ్ముతున్నారు. లేకపోతే సోపు కావచ్చు. చూడండి, వాటి వల్ల వాళ్ళకి వచ్చే లాభం ఎంతో తెలుసండి. మైదా పిండి కావచ్చు, గోధుమ పిండి, అన్నీ కూడా నకిలీ పదార్థాలు. కాయగూరలు నకిలీ, కాయగూరలు, గుడ్లు నకిలీ. ఈ సమయాన్ని ఆలోచన చేస్తారు, ఎవరికి అమ్ముతున్నారు? అమ్మేవాడు ఎవడు, కొనేవాడు ఎవడు? అమ్మేవాడు భారతదేశస్తుడే, కొనేవాడు కూడా భారత. చిన్నప్పుడు మనం ప్రతిజ్ఞ నేర్చుకున్నాం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరు. భారతీయులందరూ నీ సహోదరులు అనుకుంటే కనుక నీ సహోదరుడిని, కొనేవాడు కూడా నీ సహోదరుడే కదా. నీ దగ్గరికి వచ్చి కొంటున్నాడు కదా సరుకు, వాడిని మోసం చేయొచ్చా? వాడిని తప్పుదారి పట్టించొచ్చా? వాడి ఆరోగ్యాన్ని దెబ్బతీయొచ్చా? ఇది నన్ను తినే కాయగూరలతో సహా నకిలీ అయిపోతున్నాయి. మనుషులు ఏమి కనబడట్లేదంటే సత్యము కనబడట్లేదు. ప్రియమైన బిడ్డలారా, సత్యము కనబడట్లా. రెండో అంశం ఏంటంటే ఏం కనబడింది? ఏం కనబడట్లేదంట? కనికరము కనబడట్లేదు. రెండో అంశం కనికరం. నిన్న మనం చూసాం ఒక వారం రోజుల క్రితం, మనుషులు ఉండే కొలిది దుర్మార్గం పెరిగిపోతుందండి. ఏమంటే మనుషుల్లో రాక్షసత్వం పెరిగిపోతుంది, మానవత్వం పోయిపోయి. రాజమండ్రిలో ఆ డాక్టర్ ప్రియాంక అనే అమ్మాయి
ఆమె కేవలం పగ లేదు, లేకపోతే కక్ష లేదు, ఏమీ లేదు. వాళ్ళు హార్న్ కొట్టినప్పుడు ఆ కారు వాళ్ళకి ఆ అమ్మాయి సైడ్ ఇవ్వలేదు అంతే. ఆ అమ్మాయిని గుద్ది ఆ అమ్మాయి యొక్క మెడ మీద నుంచి కారు ఎక్కించి ఆమెని హత్య చేశారంటే మనుషులకి కనికరం ఉన్నట్టు అండి? మనుషులకి దయ ఉన్నట్లా అండి? మనుషులకి మానవత్వం ఉన్నట్టండి? రాక్షసత్వం ఉన్నట్ల? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులను బట్టి. అక్కడనే కాదు, ఏ రోజు వార్తలైనా చూడండి, ఏ రోజు న్యూస్ పేపర్ అయినా చూడండి, మనుషుల్లో రాక్షసత్వం పెరిగిపోతుంది, దుర్మార్గత్వం పెరిగిపోతుంది. ఎక్కడ చూసినా హత్యలు, ఎక్కడ చూసినా మరణకాండలు, కర్రలతో కొట్టివేయటం, చంపివేయటము. ప్రియులను బిడ్డలారా, కనికరములు కనబడట్లా. ఒకప్పుడు మనుషుల్లో అయ్యో లేకపోతే ఏదైనా పోగొట్టుకుంటే అయ్యో పోగొట్టుకున్నావు బాబు, ఎక్కడుందని నేను కూడా వెతుకుతాను ఉండు, లేకపోతే ఎవరైనా ఏదైనా సహాయం కడిగితే కనుక నేను కూడా వచ్చి చూపిస్తానుండని మనుషులు ప్రియులను సాటి మనిషిని ప్రేమించేవారు. దానికి బదులుగా నేటి దినాల్లో కనికరము కనబడట్లేదు కానండి, దౌర్జన్యం, అహంకారం, దుర్మార్గం కనబడుతుంది. దుర్మార్గం రాజ్యం వెళుతుంది. కోర్టులు, చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఎవరు వాటిని లెక్క చేయటం లేదు ప్రియులను బిడ్డలారా, చేయటం లేదు. మూడో అంశం, ఒకటి సత్యం కనబడట్లేదు. రెండు, మనుషుల్లో కనికరం కనబడట్లేదు, దయ కనబడట్లేదు, జాలి కనబడట్లేదు, ప్రేమ కనబడట్లేదు. మూడోది ఏం కనబడట్లేదంట? దేవుని గురించిన జ్ఞానము కనబడట్లేదు. ఒక మాట చూడండి, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలోని బి భాగం చదవండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము దేవుని గురించి జ్ఞానం అంటే ఏంటో చెప్తున్నాడు అక్కడ. 24b అమ్మ చదవండి. అదే, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు ఎవరంట? దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఎవరంట జ్ఞానం అంటే? క్రీస్తు దేవుని గూర్చిన శక్తియు దేవుని గూర్చిన జ్ఞానమై ఉన్నాడు. దేవుని గూర్చిన జ్ఞానం. అయితే ఈనాటి దినాన మన దేశపు పరిస్థితులు ఎలా ఉన్నాయండి? మన దేశంలో మత స్వేచ్ఛ ఉందని రాజ్యాంగంలో ఉన్నప్పటికీ కూడా ఈ సమయాన ఈ జ్ఞానమును ప్రకటిస్తూ ఉంటే, కేవలం పాటలు పాడుకుంటూ వెళ్తుంటే మనుషులు ఏం చేస్తున్నారంటే, ఎవరైనా సువార్థికులు లేకపోతే దారంట వెళ్తున్నా, ఎక్కడైనా వాక్యం ప్లకార్డు పట్టుకుని కూర్చున్నా కానీ మీకు ఎవడ పర్మిషన్ ఇచ్చాడు, ఎవడ రైట్ ఇచ్చాడు? ఇది వాడి ఇంటికి వెళ్ళి చెప్పట్లా, వారి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి చెప్పట్లేదండి. రోడ్డు మీద నలుగురు నడిచే రోడ్డు మీద, రోడ్డు పక్కన ఎక్కడో ఒక వాక్యం రాసిన, ఒక ప్లకార్డు పట్టుకున్నా, నీకు ఈ అధికారం ఎవడిచ్చాడు, నీకు ఈ రైట్ ఎవడిచ్చాడు? ప్రియులను బిడ్డలారా, ఏమి చెప్తున్నారు వాళ్ళు? వాళ్ళు ఏమన్నా తప్పు మాటలు చెప్తున్నారా? మోసపు మాటలు చెప్తున్నారా? దుర్మార్గపు మాటలు చెప్తున్నారా? అన్యాయం మాటలు, పక్కదో తప్పు పట్టించే మాటలు చెప్తున్నారా? అన్యాయపు ఏమంటే అనేక మంది ఈ రోజున ఆన్లైన్ మోసాలు పెరిగిపోయినాయి కదా. ఒకవేళ మనకి తెలియకుండా ఎవడైనా ఏదైనా పంపిస్తే వాట్సాప్లో దాన్ని టచ్ చేస్తే చాలు, మన అకౌంట్లన్నీ కూడా, అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ పోయే పరిస్థితి. అలాంటి వాళ్ళు ఏమీ అనట్లా, మోసం చేసే వాళ్ళు ఏమీ అనట్లేదు. కానీ ఒకవేళ యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఒక బోర్డు పట్టుకుని కూర్చుంటే కనుక నీకు ఎవడ పర్మిషన్ ఇచ్చాడు ఏమిటి అని ప్రియులను బిడ్డ దుర్మార్గం పెరిగిపోతుంది. ఆ వాక్యం ఎవరంటే గనక వాక్యం చెప్తుంది, ఇదిగో క్రీస్తు దేవుని గుర్చిన జ్ఞానమును దేవుని గుర్చిన శక్తి అయి ఉన్నాడు. అంతేకాదు కొలసీ పత్రికలో తెలియజేస్తున్నాడు, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు. ఆయన అనగా ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియులను బిడ్డ ప్రభుని యేసుక్రీస్తు. ఈ సమయాన ఎవరైనా సువార్త ప్రకటిస్తుంటే, ఎవరైనా చర్చిల మీద మైక్ వేయకూడదు, లేకపోతే కనీసం ఆదివారం రోజు 2 పాటలు వేసుకునేవారు, లేకపోతే ఒక 4 పాటలు వేస్తే ఓహో ఈ రోజు ఆదివారం, ఈ రోజు చర్చికి వెళ్ళాలి. కానీ నేటి దినాల్లో మన ప్రాంతంలో చర్చిల మీద ఎవరైనా మైక్ వేస్తే గనక మాకు ఫోన్ చేయండి, మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటూ ఉంటాం. ఈ సమయాన్ని దేవుడిని ఎందుకు వద్దంటున్నారంటే, ఇదిగో ఈ దేవుడు విదేశీ దేవుడు, ఈ దేవుడు బ్రిటిష్ వాళ్ళ దేవుడు, ఈ దేవుడు మాకు వద్దు, ఈ సువార్త మాకు వద్దు. దౌర్జన్యం పెరిగిపోతుంది, ఏమంటే హింసాకాండ పెరిగిపోతుంది, మనుషుల్లో నేర ప్రవృత్తి పెరిగిపోతుంది, మనుషుల్లో దోచుకోవడం పెరిగిపోతుంది. కానీ ఈ బైబిల్ ప్రజలకి బోధించేది ఏమిటంటే ప్రేమను. ప్రియులను బిడ్డలారా, క్షమాపణను బోధిస్తుంది, ఏమంటే సమానత్వాన్ని బోధిస్తుంది, నీతిని బోధిస్తుంది, నిన్ను వలనే పొరుగువాని ప్రేమించమన్న సూత్రాన్ని బోధిస్తుంది. కానీ ఆ మనుషులు ఏమంటున్నారంటే, ఈ సువార్త మాకొద్దు, ఈ సత్యం మాకొద్దు, ఈ దేవుడు మాకొద్దు, మా ఊర్లో వద్దు, ప్రకటించొద్దు.
ఇంకొక మాట చూడండి, ప్రవక్త యెషయా గ్రంథం 24వ అధ్యాయము 4, 5, 6 వచనాలు కూడా చదువుదామండి. యెషయా గ్రంథం 24వ అధ్యాయము 4, 5, 6 వచనాలు కూడా ఒకసారి చదువుదాం. అమ్మ దేశం అంట, చూడండి, దేశము వ్యాకులము చేత వాడిపోవచ్చున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోవచ్చున్నది, భూజనులలో గొప్పవారంట క్షీణించిపోవచ్చున్నారు, లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించున్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు, దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను. ఇంకా చదవమ్మా, శాపము ఎవడు దేశాన్ని ఎవరు నాశనం చేస్తానంటే శాపము దేశమును నాశనం చేస్తున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులైన. చాలండి, ఎంత భయంకరమైన విషయాలు తెలియజేస్తున్నారు. ఇవన్నీ దేశం గురించే. దేశం అంటే ఎవరు? దేశం అంటే మనం మ్యాప్ చూస్తూ ఉంటాం పటం పెట్టుకుని, అది కాదు. దేశం అంటే ఎవరు? దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులే, దేశంలో ఉన్న ప్రజలు, దేశంలో మనం ప్రతి బిడ్డలు. మనం ఎలా ఉన్నామంట? ఆయన అంటున్నారు, దేశము వ్యాకులము చేత వాడిపోవచ్చున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోవచ్చున్నది, భూజనులో గొప్పవారు క్షీణించిపోతున్నారు, లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించున్నారు. ఇదివరకు ఎవరింటికైనా హిందువులైనా సరే వారి ఇంటికి వెళ్ళి, అమ్మ మేము దేవుని బిడ్డలము, మీకోసం ప్రార్థన చేస్తామంటే, బాబు మీరు ప్రార్థన చేస్తారా, చేయండి బాబు అని తల వంచేవారు ప్రతి దేవుని బిడ్డలారా. నేడు దినాల్లో అటువంటి పరిస్థితులు లేవు, అటువంటి ప్రేమ లేదు, అటువంటి రిసీవింగ్ లేదు, అటువంటి చేర్చుకునే విధానం లేదు. కానీ లోకం ఏమైపోతుందంటే దాని పర్యవసానము ఇదిగో, లోక నివాసులు ధర్మశాస్త్రం అతిక్రమించున్నారు, కట్టడలు మీరి ఉన్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పనానండి, ఇందాక మనం ఏ అధ్యాయం చదువుకున్నాం? హోషేయ గ్రంథం 4వ అధ్యాయంలోని 1, 2 వచనాలు చదువుకున్నాం. ఇక్కడ యెషయా గ్రంథం చదువుకున్నాం. ఈ పుస్తకాలు బైబిల్లో ఆర్డర్లో వేరు వేరే ప్రదేశంలో ఉన్నప్పటికీ కూడా నిజానికి హోషేయ, యెషయా ప్రవక్త, హోషేయ ప్రవక్త ఇద్దరు ఒకే కాలానికి చెందిన ప్రవక్తలు. ప్రతి బిడ్డ ఒకే కాలానికి ఇంచుమించు 40 సంవత్సరాల పాటు ఆ కాలంలో ఉన్న ఆ ప్రజలకు దేవుని మాటలు ప్రవచించారు, ఆ కాలంలో ఉన్న పరిస్థితుల గురించి ప్రవచించారు. ప్రతి బిడ్డ ఎవరో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రవక్తల్లోనే యెషయా చెప్పాలంటే ఒక అగ్రగణ్యుడు అని చెప్తూ ఉంటాం. అందుకనే మిగతా వాళ్ళని గురించి మనం కేవలం అంటే మేకా లాంటి వాళ్ళని మేకా అని చదివేస్తాం, కానీ యెషయా గ్రంథం చదివేటప్పుడు ఎప్పుడైనా చూడండి, యెషయా ప్రవక్త అని యెషయా అన్న మాటలు ఉపయోగిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన చాలా గంభీరమైన ప్రవక్త. ప్రతి బిడ్డలారా, రాబోయే యేసుని గురించి చాలా స్పష్టమైన ప్రవచనాలు పలికిన వాడు యెషయా ప్రవక్త. అలాగే హోషేయ ప్రవక్త కూడా చాలా గంభీరమైన ప్రవక్త. ఇద్దరు కూడా దేశం యొక్క అపవిత్రత, దేశం యొక్క చెడు, మనుష్యుల పాపభీతి లేదు, దేశం ఇష్టానుసారము అచ్చల మారణకాండలతో నిండిపోయి ఉన్నారు. చూడండి, మళ్ళా హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 1, 2 వచనాలకు వెళదాం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 1, 2 వచనాలు చూస్తూ ఉంటే కనుక 2వ వచనం చూడమ్మా. అక్కడ 2 చూడండి, అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను, జనులు కన్నము వేసెదరు, మానక హత్య చేసెదరు. కాబట్టి దేశము ప్రలాపించటం ఏడుస్తుందంటండి. ఈ మట్టి కూడా మొరపెడుతుంది. మీకు తెలుసా, మనుషులమైన మనమే కాదండి, మనం ఉంటున్న నేల కూడా దేవునికి మొరపెడుతూ ఉంటుంది. నేల కూడా మట్టి మొరపెడుతుంది దేవునికి. బాబోయ్, ఈ పాపాన్ని నేను భరించలేకపోతున్నానని. ఈ కారణం ఏమిటంటే మనుషుల కంటే అబద్ధం ఆడటం, హత్య చేయటం, లేకపోతే దోపిడీ చేయటము, దోచుకోవటం ఇవంట వాడుకైపోయింది, అలవాటైపోయింది. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో ఇశ్రాయేలు వారలారా, సత్యమును కనికరం దేవుని గురించి జ్ఞానం దేశమందు లేకపోవడం చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. వ్యాజ్యమాడటం అంటే ఏంటండి? ఇప్పుడు కోర్టు ఉందనుకోండి, కోర్టులో వాదనలు జరుగుతూ ఉంటాయి కదా, ఇరుపక్షాల వాదనలు. మన పక్షంగా పెట్టుకున్న లాయరు కొన్ని మాటలు మాట్లాడతాడు, అవతల పక్షాన గవర్నమెంట్ లాయర్ కొన్ని మాటల్లో వాదిస్తూ ఉంటారు. వ్యాజ్యం అంటారు దాన్ని. ప్రతి బిడ్డ ఇక్కడ ఈ ముద్దాయి ఎవరంటే నువ్వే ముద్దాయి, నేనే ముద్దాయి, లేకపోతే దేశ నివాసుల ముద్దాయిలు. దేశ నివాసుల మీద లాయర్ స్థానంలో వ్యాజ్యం ఆడుతుంది ఎవరంటే దేవుడే, సృష్టికర్త అయిన దేవుడు. ప్రతి బిడ్డ నీ సృష్టికర్త అయిన దేవుడు
నీ లంచగొండితనం చూసి, లేకపోతే నీ వ్యభిచారం చూసి, లేకపోతే నీ యొక్క దొంగతనం చూసి, అబద్ధ సాక్ష్యాలు చూసి దేవుడే మన మీద వ్యాజ్యమాడుతుంటే ప్రీతిన బిడ్డలారా, ఇంకా మనకి దిక్కెవరు? మనము ఎవరితో మన యొక్క కష్టాలని లేకపోతే మన యొక్క బాధను చెప్పుకోవటం? ఇక్కడ ఒక విషయం గమనించదగిన విషయం ఏంటంటే, ఇక్కడ ఈ లోకపు లాయర్ అయితే, ఈ లోకపు న్యాయవాది అయితే నిన్ను శిక్షకు అప్పగించాలని ప్రయత్నం చేస్తాడు, కానీ దేవుడు వ్యాజ్యమాడుతున్నాడని మనం చెప్పుకుంటున్నాం కదా. దేవుని యొక్క వ్యాజ్యం ఎందుకోసం అంటే ప్రీతిన బిడ్డలారా, దేవుని వ్యాజ్యం ఎందుకోసం అంటే నీలో ఉన్న తప్పు నీకు గుర్తుకు రావాలి, నువ్వు చేస్తున్న చెడుతనం నీవు గ్రహించాలి, నీలో ఉన్న పాపము నీకు తెలియాలి. నీలో ఉన్న పాపం నీకు బట్టబయలైనప్పుడు ఆ పాపాన్ని బట్టి నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపపడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అంతేగాని నిన్ను పట్టుకు వెళ్ళి చెరసాల్లో వేసి, జైల్లో వేసి నిన్ను బంధించాలి, నిన్ను శిక్షించాలన్నది ఆయన ఉద్దేశం కాదు. నీ లోపం నీకు తెలిసినప్పుడు, నీలో ఉన్న తప్పిదం నీకు తెలిసినప్పుడు నువ్వేమవ్వాలంటే దేవుని దగ్గర, అయ్యో ప్రభువా నేను ఇంత, అందుకే అంటుంటాడు కదా, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నావు. మన పాపం మనకు కనబడినప్పుడు చూడండి ఏమంటూ ఉంటాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చివరండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. ఒకరు మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ప్రీతిని బిడ్డ చాలండి. మన పాపను మనం ఒప్పుకొని దేవుని యొక్క ఉద్దేశం అంటే నీ పాపాన్ని నీ చేత ఒప్పింప చేయటం, నీ పాపాన్ని నీ చేత ఒప్పింప చేయటం. ఇక్కడ మనం గమనిస్తుంటే కనుక నిన్నటి ఆగస్టు 15 రాగానే మనందరి ఓటుకి, లేకపోతే మన నాయకుల ఓటుకు కూడా వచ్చేస్తుంది. బ్రిటిష్ వాళ్ళు అందరూ దోచుకున్నారు. ఓకే, ఆనాడు బ్రిటిష్ పాలన నుంచి దరిదాపు 200 సంవత్సరాలు లేకపోతే 180 సంవత్సరాలు మనం పరిపాలించారు. వారి యొక్క పరిపాలన నుంచి మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని జెండా ఎగరేసి సంబరాలు చేసుకుంటున్నాం. ఈ దినాన పరిపాలించుకుంటున్నది మనమే. మన దేశంలో మనకి స్వాతంత్రం ఉన్నదా? మన దేశంలో మనం స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితులు ఉన్నాయా? ఒకసారి మనం ఆలోచన చేస్తుంటే ప్రీతిన బిడ్డలారా, మనుషులు ఒకవేళ దేశానికి స్వాతంత్రం వచ్చింది కరెక్టేనండి, కానీ ప్రజలు ఎలా తయారయ్యారో చెప్తున్నాను. ప్రజలు దేని చేత బంధించబడి ఉన్నారంటే స్వార్థం చేత బంధించబడి ఉన్నారు. ప్రీతిన బిడ్డల స్వార్థం, నాది, నా కులం, చాలా చదువుకోవడానికి ఉన్నతమైన చదువుకుంటున్నారు, కానీ ఎవరైనా తోటి ఉద్యోగస్తుడిని కొత్తగా వస్తే కనుక మీరే కులం, ఏదే అమెరికాలో ఉంటూ కూడా, విదేశాల్లో ఉంటూ కూడా ప్రీతిన బిడ్డలారా, మీరే కులం, ఎంత దిగజారుడితనం ప్రీతిన బిడ్డలారా. ఇంకా కులాలు పట్టుకుని ఒక పక్కనేమో చంద్రమండలంలోనికి చాలా వెళుతూ, లేకపోతే చంద్రమండలాన్ని అధ్యయనం చేస్తున్నాము ఒక పక్కన, కానీ మనుషులు చూస్తుంటే రోజు రోజుకి దిగజారిపోయి ఇంకా నా కులం, నా మతం అని పట్టుకుని వేలాడుతున్నారు. స్వార్థం చేత బందీలైపోయి ఉన్నారు. అనేక మంది అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేకపోతే మేము నాగరికత జ్ఞానాన్ని కలిగి ఉన్నాం అనుకుంటున్నారు, కానీ మనుషులు దేవుని గూర్చిన అజ్ఞానంతో ఉంటున్నారు. దేవుని గూర్చిన అజ్ఞానం చేత బందీలైపోయారు. అజ్ఞానం చేత ఇంకా అనేక మంది ఇదిగో నాకే అన్నీ కావాలి, లేకపోతే నాలాంటి వాళ్ళు ఎవడో లేడు. చాలా మందికి అహం ప్రీతిలో పెట్టారు. అహం చాలాసార్లు ఒకవేళ ఏదైనా ఆధిక్యత ఉండేటప్పటికి నా మాట చెల్లుబాటు అవ్వాలి. ఏదైనా చూడండి, రాజకీయ పార్టీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే కొంతమంది ఆ యొక్క దురహంకారం చేత ఇక్కడ నేను చెప్పిందే నాయకుడిని, నేను చెప్పిందే చెల్లుబాటు అవ్వాలి. అది దుర్మార్గమైనప్పటికీ, అవినీతి అయినప్పటికీ కూడా ప్రీతిలో పెట్టాలి. కాబట్టి ఇదివరకు రోజుల్లో స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళని జైళ్లలో పెట్టారు బ్రిటిష్ వాళ్ళు, చెరసాల్లో కారాగారంలో పెట్టారు. కానీ దినాన మనుషులున్న స్వార్థం, జైలు కనపడవు, కంటికి కనపడవు అన్నమాట ఈ జైలు, కానీ వాడు స్వార్థంతో నిండిపోయి హృదయం అంతా కూడా ఒకలాంటి బందీ అయిపోయి ఉంటున్నాడు. ప్రీతిన బిడ్డ ఇగో చేత, అహం చేత బందీ అయిపోయి ఉంటున్నాడు. మనకి నేరం చేసిన వాళ్ళు జైల్లో ఉంటే కనుక జైల్లో కనపడుతూ ఉంటారు, కానీ ఈ ఇగో అనేది, ఈ అహం అనేది, ఈ అజ్ఞానం అనేది కంటికి కనబడే జైలు కాదు. ఏసా అంటుంటున్నాడు, ఇదిగో 18 సంవత్సరాల నుంచి పాపపు కట్ల చేత బంధించబడిన ఈమెను విడిపింప తగదా అంటున్నారు. పాపము చేసిన బంధకాలు ఎవరి కంటికి కనపడవు. పైకి బాగానే ఉంటారు, పైకి నవ్వుతూనే ఉంటారు, కానీ లోపల పాపం చేత బందీలైపోయి ఉన్నారు. కాబట్టి ఆ పాపము బందీగా ఉన్న స్థితిలో నుంచి ఎవరు నీకు విడుదలిస్తారు?
ఎవరు నీకు విముక్తిస్తారంటే కనుక నేటి సువార్త పాఠము యోహాను సువార్తలో తెలియజేస్తున్నారు. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుదురు. యోహాను సువార్త 8వ అధ్యాయము ఎంతండి 36వ వచనం చూస్తుంటే అమ్మా, అందుకు యేసు అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమైనట్లేదే. మరలా కింద కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, పాపం చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు. దాసుడు దాసుడు ఎల్లప్పుడు ఇంట్లో నివాసం చేయడు, కుమారుడు నివాసం చేస్తాడని చెప్తూ కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినట్లా మీరు నిజముగా స్వతంత్రులు. ఎవరా కుమారుడు? ఎవరా కుమారుడు? మన ప్రభు అయినా యేసుక్రీస్తు. ఆయనే కదా ఈయన దేవుని కుమారుడు. దేవుని కుమారుడు ఒక్కడే ప్రతినపడ్డా. దేవుని కుమారుడు అని చెప్పబడిన వారు అనేక మంది లేరు. ఒకరు ఆదాము దేవుని కుమారుడు. ఆదాము వలన పాపం వచ్చింది, కానీ కడపటి ఆదామైన ప్రభుని యేసుక్రీస్తు ఆ పాప బంధకాల నుండి, ఆ శాప బంధకాల నుండి, సాతాను కట్ల నుంచి మనందరికీ కూడా విడుదలనిచ్చి మనందరికీ రక్షణ, విమోచన, స్వాతంత్రం దయచేస్తారు ప్రతినపడ్డా. కాబట్టి సమయాన మనందరికీ దేశానికి స్వతంత్రం వచ్చింది, మంచిదండి. మనందరూ భారతదేశ పౌరులుగా గర్వపడాలి. ఆత్మీయ స్వతంత్రం కూడా ముఖ్యం ప్రతినపడ్డారు. మనందరి హృదయాలకి స్వస్థత కావాలి, ప్రభు ఇచ్చే స్వస్థత కావాలి. అదేమిటంటే ఇదిగో కుమారుడు మిమ్మల్ని స్వతంత్రం చేసినట్లుగా మీరు నిజంగా స్వతంత్రులైద్దరు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు. ఎవరా సత్యము? ప్రభు అయినా యేసుక్రీస్తే. నేనే మార్గము, సత్యము, జీవము. ఇదేనన్నా ఆ సత్యం ఇచ్చే స్వతంత్రత మనం పొందుకున్నామా? గొప్ప విషయం ఏంటంటేనండి, మన దేశము హిందూ డామినేటెడ్ కంట్రీ అయినప్పుడు కూడా మన దేశ స్లోగన్లోనే సత్యమేవ జయితే అన్న పదం ఉంది ప్రతినపెట్టారు. సత్యమేవ జయితే అనగా సత్యాన్ని ఒకవేళ అబద్ధ సాక్ష్యాల చేత సమాధి చేసినప్పటికీ కూడా సత్యమై ఉన్న యేసు 3వ రోజున పునరుత్థానుడిగా సజీవుడిగా తిరిగి లేచాడు. సత్యానికి ఉన్న బలం ఏమిటంటే పెద్దలు కూడా చెప్పారు, నిజము నిలకడ మీద తెలుస్తుంది అన్న మాట చెప్పారు. నిజమంట నిలకడ. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన ఈ సత్యం, ఈ ప్రేమ ఖచ్చితంగా మన దేశానికి నిలకడ మీద తెలుస్తుంది. మనం చేయవలసిన పని ఏమిటంటే దేశ పౌరులుగా మనము సత్యాన్ని ప్రకటించాలి, క్రీస్తును ప్రకటించాలి. కాబట్టి ఈ మన దేశమంతా కూడా ఇలాగా అబద్ధం చేత, మోసం చేత, అన్యాయం చేత, దౌర్జన్యం చేత నిండి ఉంది కదా. కాబట్టి ఒక క్రైస్తవుడిగా మనం చేయవలసిన పని, మనం మొట్టమొదటి చదువుకున్నట్లుగా నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి దేశమును స్వస్థపరచు. మన దేశాన్ని ప్రభు ఇచ్చే స్వస్థత కావాలి, ప్రతి ఒక్క బిడ్డ ప్రభు ఇచ్చే సమాధానం కావాలి, ప్రభు ఇచ్చే నీతి మనకు కావాలి, ప్రభు ఇచ్చే పరిశుద్ధత మనకు కావాలి. కాబట్టి మన దేశాన్ని పరిపాలిస్తున్న అందరి కొరకు ఏం చేయమంటాడంటే తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఇదిగో మనము సుఖముగాను, క్షేమముగాను, సమాధానముగాను బ్రతుకు నిమిత్తము రాజులందరి కొరకు, అధికారులందరి కొరకు, పరిపాలకుల కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థనలను, విజ్ఞాపనలను, యాచన చేయాలి. ఒక క్రైస్తవుడిగా నీ దేశం కోసం నువ్వు ప్రార్థన చేయకపోతే ఎవరు ప్రార్థన చేస్తారు? నువ్వే నీ బాధ్యతను నెరవేర్చకపోతే, నీ దేశం పట్ల నువ్వే బాధ్యత కలిగి ఉండకపోతే ఇంకెవరు దేశం కోసం ప్రార్థన చేస్తారు? ఇంకెవరు దేశ క్షేమం కొరకు బాధ్యత తీసుకుంటారు ప్రతి ఒక్కరు? కాబట్టి ఒక క్రైస్తవుడిగా ప్రతిరోజు నీ కుటుంబంతో పాటు, నీ సంఘంతో పాటు, నీ దేశం కూడా, నీ ఇరుగు పొరుగు వారి కొరకు, నీ పక్క రాష్ట్రాల కొరకు, నీ పక్కన ఉండే వారి కొరకు, వారి క్షేమం కొరకు మనం ప్రార్థించి నిజమైన క్రైస్తవులుగా మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడండి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావాలండి నడిపించును గాక. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము నాయంతరంగములో స్థిరమైన మనసును తరముగా పుట్టించు. నీ సాన్నిధ్యం
True.